శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసుకుందామా? అక్కడ స్వయంభూ వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడిను తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడి మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్లేది. మరి కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. అలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణి ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణి తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. వెంటనే ఏనుగు పక్కన ఉన్న బండకి తన తలను కొట్టుకోవడంతో ఆ బండకు ఉన్న సాలిపురుగు తొండంలోనికి వెళ్లిన పాము మరియు ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్లను శివునిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళు ముగ్గురు పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళీ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు.